19 నాటకాలు ఆడావు. ఆ రోజు నువ్వు ఆడిన నాటకం నారాసుర రక్త చరిత్ర. ఇప్పుడు అడుగుతున్నా, ఊకెళ్ళి బాబాయ్ చెప్పిన తర్వాతనే ఓటు అడుగు. ఎవరు కాపాడారు కడప ఎంపీని? ఎవరు కాపాడారు? ఒక చెల్లె తండ్రిని చంపిన వ్యక్తిని పట్టుకోమని అడుగుతా ఉంటే సమాధానం చెప్పవు. ఇంకొక చెల్లిని, పాపం అమ్మాయిని ఎలక్షన్ల ముందు మీరు చూశారు తమ్ముళ్ళు, పాదయాత్ర చేయించాడు, జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉందా? జగనన్న బాణం జ్ఞాపకం ఉందా? ప్యాలెస్ లో వచ్చిన విభేదాలు, ఆస్తి తగరాదులు, కడాన కన్న సొంత చెల్లికి ఆస్తి మనవాడు నీకు నాకు అమ్మ అక్క అని బుగ్గలు దిమిరితే మీకు పనులు చేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరెవరైనా నీ చెల్లికి ఆస్తి ఇవ్వడం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇస్తున్నారా లేదా? మీ నాన్న సంపాదించిన ఆస్తిలో చెల్లికి వాటా ఉందా లేదా? మీరంతా ఏం చేస్తారంటే అవసరమైతే ఆ ఆస్తి అంతా అమ్మి చెల్లికి పెళ్లి చేసిన తర్వాతనే మీరు పెళ్లిళ్ళు చేసుకుంటారు. అది మన నాగరికత. అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి షర్మిలాని బాత్రూమ్ లో టిష్యూ పేపర్ మారిగా వాడుకొని యూజ్ అండ్ త్రో. ఇప్పుడు ఆవిడ పార్టీ పెట్టి నాకు ఆవిడ బతకడానికి పోతే ఆవిడ నన్ను కూడా తిడతావు. అమ్మా తల్లి నన్ను తిట్టద్దు నువ్వు, అది మీ ఇంట్లో గొడవ, మీ ఇద్దరి గొడవ, నేను ప్రజల కోసం పనిచేసుకుంటా, ఏదైనా ఉంటే మీరు తెలుసుకోండి కానీ నన్ను నా జోలికి రావద్దని కోరుతున్నా. న్యాయం అవునా కాదా? కడాన ఆవిడ పుట్టుకుని కూడా ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియాలో దొంగలు, నీతి మాలిన దద్దమ్మలు. అవునా కాదా? అంటే నీ తల్లిని నువ్వు సందేహిస్తున్నావంటే నీది ఒక పుట్టుక అని నేను అడుగుతున్నా. బాధ అనిపించే తమ్ముళ్ళ మీకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించే వాళ్ళందరూ మనసుంటే ఆలోచించండి. తల్లిని విమర్శించేవాణ్ణి ఏమనాల తమ్ముళ్ళు? అడ్డోండి సపోర్ట్ చేయాలన్నా వాళ్ళకి? అది మంచిదా మనకు? ఏమమ్మా, నీ కొడుకు నిన్ను విమర్శిస్తే, నీ శీలాన్ని శంకిస్తే నీకు బాధలే తల్లి? ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి వస్తా ఉంది. అందుకే ఈరోజు చెప్తున్నా, నీకు ధైర్యం ఉంటే సమాధానం చెప్పమని నేను అడిగాను. 40 రోజులే ఇంక నీకుండేది. ఈ 40 రోజుల్లో నిన్ను ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మాయ మాటలొద్దు, ఒట్టొట్టి మాటలొద్దు. ఇది పెత్తందారులకి పేదవాళ్ళకి పోరాటం అంటాడు, పేదలు ప్రరుస్తాడు. ఏం తమ్ముళ్ళు, మీకు అందరికి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి? ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి మీకు? జగన్కి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి తెలుసా? బెంగళూరులో ప్యాలెస్ ఉంది తెలుసా? హైదరాబాద్ లో ప్యాలెస్ ఉంది తెలుసా? తాడేపల్లిలో ప్యాలెస్ ఉంది, చెన్నైలో ప్యాలెస్ ఉంది, ఇడుపులపాయలో ప్యాలెస్ ఉంది, కడపలో ప్యాలెస్ ఉంది.